మీరు ఎక్కడ నుండి వచ్చారు, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయింది? పాప భీమగాని గంగోత్రి సార్, మా సూర్యాపేట పాత్రలపాడు హైదరాబాద్ చదువుతుంది శివాని కాలేజీలో. అంతకుముందు తమ్ముని కాడ 3 సంవత్సరాలు ఉంది. పెద్ద పాప పెళ్ళైంది, పెద్ద పాప కాడ ఉంటుంది. అయితే అమ్మకి నాన్నకు బాగాలేకుండా అమ్మమ్మ ఊరు పోయింది దాసారం. అక్కడ ఒక 20 రోజులు ఒకసారి 10 రోజులు ఒకసారి ఉంది సార్. వాడు ఆలస్ టైంలో పోతుంటే వీడు మా బాబాయ్ అడిగిపోతున్నా, నేను స్టేజ్కి అడిగిపోతున్నా బాబాయ్ బండి ఆపంటే బండి ఎక్కిందంట పాప. బాబాయ్ అవుతాడు వాడు. రోడ్డు కాడ దింపు బాబాయ్ అంటే నేను పెట్రోల్ దిగబోతున్నా నాన్న, ఆడ దించొస్తారా అనేసి బుజ్జిని ఆడ దించేసి నిమ్మికల్లో వచ్చిండట. మరి అక్కడ ఏం జరిగిందో ఏం మాట్లాడిందో తెలియదు. అట్లా 2-3 సార్లు పోయి బెదిరించాడు సార్. ఈ జటంగి కేశవైన ఆయన పేరు కేశవైన మా గ్రామం మహేష్, జటంగి దొడ్డికోరిగాడు అనేటోడు, గౌతమ్, రమేష్, వీళ్ళు 3-4 పోయి పాపను 2-3 సార్లు బెదిరించారట. అంటే బెదిరించినాక పాప మనకు చెప్పలే. ఈ పాప ఎప్పుడైతే రాంగ్ కాళ్ళు మాకు పాప చనిపోతాయి అనగా 2-3 రోజులు రాంగ్ కాళ్ళు బాగా వచ్చినాయి. పాప ఉండి నాన్న నాకు భయం అవుతుంది నాన్న 9-8 ఫోన్ చేసింది. డాడీ నాకు భయం అవుతుంది, కాలు చేతులు వణుకుతున్నాయి అన్నది. ఎందుకు బండి మీద ఎక్కించుకోవడం వల్ల ఎందుకు భయపడాల్సి వచ్చింది తను? అప్పుడు ఏం చెప్పలే మనకు. ఇక 2-3 రోజులు రేపు నైట్ చనిపోతానంగా ఫోన్ చేసింది. 9 ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది అన్నది. ఎందుకమ్మా అంటే రాంగ్ కాళ్ళు మామయ్యకు వస్తున్నాయి, అక్కకు వస్తున్నాయి, ఈ రాంగ్ కాళ్ళు వచ్చేసరికి భయం అవుతుంది డాడీ. నీకెందుకు భయం అవుతుంది బిడ్డ అంటే మా అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు మా సెల్ ఇచ్చిండు. మరి నువ్వెందుకు తీసుకున్నావు బిడ్డ అంటే మీ నాన్నని మీ తమ్మని చంపుతా నాతోడు మాట్లాడకుంటే. ఈ పాపని చంపినోడు కేశవైన మహేష్ అనగానే సెల్లు తీసుకున్న డాడీ అని అన్నది. నువ్వెందుకు తీసుకున్నావు బిడ్డ, మరి నువ్వెందుకు భయపడుతున్నావు, రేపు ఆత్మకుల్లో పోయి కేసు పెడతా బిడ్డ, నువ్వు అక్క 10ంటికి వద్దురు, నువ్వేం టెన్షన్ పడకు నాన్న అనేసి అన్నాడు. ఇక తెల్లారి తరకునే పాప సూసైడ్ చేసుకుంది. అప్పుడు మాకు ఈ పాప హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఈ పోస్ట్ మార్టంలో పాప ప్రెగ్నెంట్ 3 నెలలు 20 రోజులు బాబు అనేసి తెలిసింది. పోస్ట్ మార్టం చేసి అప్పుడు ఈ రాంగ్ కాళ్ళు వచ్చినాయి కాబట్టి మనకు కేసు పెట్టినాం. పాపని ఈ రోజు తీసుకుపోయినా తెల్లారి మనం పారేసేటప్పుడు వాడు కోర్టుకు సరెండర్ అయిపోయాడు, నా వల్లనే చనిపోయింది అనేసి. అప్పుడు తెలిసింది వాడు అనేసి. ఆయనే సార్, ఆయన స్టేట్మెంట్ కూడా రాసుకొని పోయిండు. ఆయన వల్లనే పాప ఇట్లా చనిపోయిన. తర్వాత కాల్ లిస్ట్ తీస్తే వీళ్ళందరూ వెళ్ళిరు, జటంగి మహేష్ వీళ్ళంతా వెళ్తే మేమేం చేసినాం, ఈ SICI అన్నారు కదా, వాళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు, దొరకట్లేదు, 2 నెలల నుంచి దోలాడుతున్నాం, కాశీ పోయిండు, అక్కడిక్కడ సిగ్నల్ చూపెడుతుంది, దొరికించుకుంటాం, వాడిని తీసుకురాగానే వీని కింద యాడ్ చేస్తాం, కేసు చేస్తాం అన్నారు సార్. వాళ్ళని ఇప్పుడు వాడు జైలు నుంచి వచ్చిండు తమాషి, మళ్ళా వాడు జైలు నుంచి వచ్చి మళ్ళీ గుంపుని ఎంటేసుకొని తిరుగుతున్నాడు. మొన్న రగన్న కాడ మీడియా మాట్లాడిన, ఆ మీడియాలో కూడా మళ్ళీ వాడు 20 మందిని ఆడవాళ్ళ మొగోళ్ళని తీసుకొని వచ్చి మా అల్లుడు జటంగి సురేష్ చంపిండు అనేసి మా మీద మళ్ళీ మీడియా చేయాలి చేస్తుంది సార్. మీడియాల మీద కేసు వేస్తాంటాడు. ఏ మీడియా ముందు మీరు మాట్లాడినా ఆ మీడియాల మీద కేసు వేస్తాను, ఇంకా ఎకరం అమ్మి ఇంకో ఎకరం అమ్మైనా పెడతా, నాకు జానన్న ఉండు, ఊళ్ళో మాకు దిష్మల్లన్నుండు, సంఖ్యలేని వరుణ్ ఉండు, వీళ్ళు అందరు ఉన్నారు అనేసి వాడు ఓవర్గా మాట్లాడు. నేను CIకి 6 లక్షలు ఇచ్చిన, భద్ర SIకి 4 లక్షలు ఇచ్చిన, నాకేమి కాదు, ఇంటికితో సమానం, కేసులు తీసేస్తా అనేసి అంటున్నాడు. ఏది చేస్తా అన్నాడు, చేస్తా అన్నాడు, ఇప్పుడు చేయట్లేడు. వాళ్ళని తప్పియాలని చూస్తున్నాడు. పాప ఇప్పుడు 2 నెలల 20 రోజులు. అప్పటి నుంచి మీరు పోలీసులు కోర్టు తిరుగుతూనే ఉన్నారు కానీ న్యాయం జరగట్లేదు, తిరుగుతూనే ఉన్నా కానీ న్యాయం అనేది జరగట్లేదు. చెప్తున్నాడు మేము పైసలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము పోలీసులకు అని చెప్పి. వీరు జైలుకు పోయిన తండ్రి వాళ్ళ పెదనాన్న చెప్తున్నారు, SIకి 6 లక్షలు ఇచ్చినాము, CIకి 6 లక్షలు, SIకి 4 లక్షలు ఇచ్చినా అనేది చెప్తున్నాడు. వాడు చెప్పుకునేది సార్. అంతా తమాషకు వచ్చిండు, జైలు నుంచి వచ్చి మళ్ళీ గుంపుని ఎంటేసుకొని తిరుగుతుండు. నా బిడ్డకు న్యాయం చేయాలి సార్. వాడు బాబాయ్ అని పిలిచింది ఇంటి పక్కన వీళ్ళు, ఇదొక న్యాయం ఏం చేస్తారు? అందరికి ఆడపిల్లలు ఉన్నారు. నా బిడ్డకు న్యాయం జరగకుంటే నేను మాత్రం SI స్టేషన్ ముందే మందాగానే వస్తా, పెట్రోల్ పోసుకున్నాను వస్తా, కానీ నా బిడ్డకు న్యాయం అనేది జరగాలి. మహేష్ కు పరిచయం ఉందని చెప్పి మీకు ముందేం తెలియదమ్మా ఈ విషయాలే? అంటే బాబాయ్ అని మాట్లాడతారు సార్, ఇల్లు పక్కన ఇల్లు, ఎట్లా నమ్ముతావు? వరుస అయినా ఏదో ఉండు, బాబాయ్ కదా అనేసి మాకు అలాంటి అన్నాడు రాలేదు. ఏమైనా పాప మహేష్ బాబాయ్ నన్ను ఇట్లా అన్నాడు అనేసి ఒక మాటే గాని
ఇక నైటే సూసైడ్ చేసుకుంది పాప. పోలీసులు అయితే పట్టించుకుంటారు. ఎవరు పట్టించుకుంటలేదు. ఇప్పుడు పోయారు మొత్తం డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు. తీసుకొని అమ్ముడు వేస్తారు. దాని ఈ మీడియా సూర్యాపేటలో కూడా మీడియాలు ఎక్కడ లేవా సార్? ఆడపిల్ల చనిపోతే తల్లిదండ్రి గారికి ఏ మీడియా కూడా రాలేదు. నేనే మొన్న రగన్న కాడికి పోయినా, మళ్ళీ ఇప్పుడు మీ కాడికి. అంత ముందుకు సిపి ఆఫీస్ కాడ రగన్న కాడికి పో ముందుకు పెడతామన్నాం. పెడతాంటే అద్దం మరేత్రి హైదరాబాద్ నుంచి వచ్చి ఆత్మకూరు వాళ్ళు పోలీసు వాళ్ళు ఈ భద్ర ఎస్ఐ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మా ఆయన 2ంటికి ఎత్తుకొచ్చిర్రు. సెల్ కూడా బిక్కురు. నేను దగ్గర పోతే రాలేదు, నా కొడుకు పోతే పోలీసు వాళ్ళు రానియాలి, నేను వేసుకొని వచ్చిర్రు. నేనేం చేసిన, రగన్నకు సెల్లులో చూసి యూట్యూబ్ లో చూసి రగన్నకు ఫోన్ చేసి సార్ ఇట్లా మా ఆయనను తీసుకుపోయినారు, 10 వస్తుంది, ఫోన్ కలవట్లేదు, రింగ్ అవుతుంది, ఫోన్ ఇవ్వట్లేరు, ఎటు తీసుకుపోయారో భయం అవుతుంది సార్. నా బిడ్డ చచ్చిపోతే నేరస్తుల పట్టుకు రావాలి, నా భర్తను తీసుకుపోవటం ఏది సార్ అనగా రగన్న డైరెక్ట్ సిఐకి ఫోన్ చేసిండు. లేదు సార్ కృష్ణ పంపిస్తున్నాను అనేసి ఈయన డబ్బులు కూడా తీసుకోపోకుండా చేతులు పట్టుకొని కేసు చేస్తా కృష్ణ నువ్వు ఏ మీడియా కాడి పోక ఎక్కడి పోకని 500 ఇచ్చి ఈయన ఇంటికి పంపించేసినారు. ఇప్పుడు ఇట్లా చేస్తుండే అందించట్లేదు సార్. అసలు నిజంగా మహేష్ అని ఇంకెవరు ఉన్నారు అందులో? ఉన్నారు సార్. మహేష్, కేశవైన మహేష్ మెయిన్, తర్వాత జటింగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్. మొత్తం మీ ఊరు వాళ్ళేనా? మొత్తం మా ఊరు వాళ్ళే, పాతర్లపాడు వాళ్ళే మొత్తం. మహేష్ తో పరిచయం ఏం లేదు సార్, అసలు పరిచయం ఏం లేదు. తన దగ్గర ఫోన్ గిల్లేదు, నా ఫోనే ఉండేది, తన దగ్గర ఫోన్ గిల్లేదు తనకి. తను బాబాయ్ వరుస అవుతాడు. బాబాయ్ వాడికి పెళ్లి గీడై 1 year అవుతుంది. మా ఇంటి ఇల్లు 1 year అవుతుంది పెళ్లి. వాడిది మళ్ళీ లవ్ మ్యారేజ్, ఉన్నూరు అమ్మాయినే చేసుకుండు, లవ్ మ్యారేజ్. తర్వాత చెల్లె చనిపోయినాక పోస్ట్ మొత్తంలో కన్సీవ్ అని తెలిసింది. అప్పటిదాకా మనకి తను కన్సీవ్ అని కూడా తెలియదు. ఇట్లా ఏం లేదు. రేపు చనిపోయిద్దనంగా ఈ రోజు నాన్న నాకు భయం అవుతుంది, ఇట్లా బెదిరించిరు అని చెప్పింది. ఒక రాంగ్ నెంబర్ వచ్చిండే మాకు, దాని మీద కేసు పెడతా నాన్న, పొద్దున్నే స్టేషన్ పోయి కేసు పెట్టి మాట్లాడతా అంటే సరేలే నాన్న ఏం కాదులే అన్నది. మళ్ళీ నవ్వింది, మంచిగానే మాట్లాడింది. బిర్యానీ తినబుద్ధి అవుతుందని బిర్యానీ తిన్నది. 10:40 అయింది పడుకునేసరికి. మంచిగా మాట్లాడింది, నవ్విన. అది విషయం ఇక మాకు తెలియదు సార్. తనకి కన్సీవ్ అని తెలుసో తెలియదు, మనకైతే తెలియదు. పోస్ట్ మార్టంలో మాకు తెలిసింది ఆ నిజం, అంతే సార్. అంటే ఏం చెప్తున్నాయి పోస్ట్ మార్టం తేలిన తర్వాత మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ఏమన్నారు? నిజంగా అరెస్ట్ చేశారు? కంప్లైంట్ అంటే ఫస్ట్ రాంగ్ నెంబర్ వచ్చింది కదా సార్, ఆ రాంగ్ నెంబర్ మీద వీడని అనుమానం అని ఇచ్చినాం అంతే, ఓన్లీ. తర్వాత 3వ నాడు డైరెక్ట్ వాడు కోర్టుకు లొంగిపోయిండు నేనే అని. అప్పుడు తెలిసింది కన్ఫర్మ్ గా వాడని. తర్వాత తెల్లారి మిగతా 3 రికార్డింగ్ పెట్టిరు, వాళ్ళకి ఇంత ఇచ్చినాం, వీళ్ళకి ఇంత ఇచ్చినాం, ఏం చేస్తారు మీరు, ఏం బిక్తారని ఇట్లా రికార్డింగ్ పెట్టిరు వాళ్ళు. ఆ 3కి కేసు కావాలి, వాళ్ళకి కూడా శిక్ష పడాలి వీడికి పడినంత. ఎవరెవరు? మహేష్ తో పాటు ఇంకెవరు? జటింగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, 3. వీళ్ళ 3 కేసు కావాలి, వీళ్ళకి కూడా శిక్ష పడాలి వాడి లెక్క. పోలీసులు పెట్టట్లేదు సార్, వీళ్ళు చెప్తున్నారు వాళ్ళకి లంచం ఇచ్చినాం, వాళ్ళు పెట్టరు, ఇంకా ఎకరం అమ్మాయినా పెడతాం, మేము బయటనే తిరుగుతాం అని వీళ్ళు చెప్తారు. వాడు రికార్డింగ్ కూడా పెట్టిండు పోలీసులకు లంచం ఇచ్చినని. రికార్డింగ్ ఉంది సార్, ఊర్లో గ్రూప్ లో పెట్టింది సార్. మెయిన్ వాడు మొత్తం గ్రూప్ లో ఎంత మంది అందరికి తెలుసు, ఎస్ఐ సిఐకి లంచం ఇచ్చినామని. వీళ్ళకి చెప్తే అది రికార్డింగ్ అబద్ధం కాదు, రికార్డింగ్ ఉంటే మాకు ఎవిడెన్సా, ఇంక ఎవిడెన్స్ తీసుకురా పెడతా అని మాతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్యూటీ చేసి ఏం లాభం సార్, మరి వాళ్ళే కదా ఇవన్నీ కనుక్కోవాలి. మమ్మల్ని నువ్వు ఎవిడెన్స్ పెడతాం, సిడిఆర్ లో నెంబర్లు ఉన్నాయి పెట్టమన్నా పెట్టట్లేదు. మిగతా 3 కేసు కావాలి సార్, అది మాకు న్యాయం. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏమన్నారు? మేము ఎన్ఆర్రెడ్డి అనే ఆయన ఉంది సార్, ఆయనకు లంచం ఇచ్చినంటే ఆయన దగ్గరికి పోయినాం. పోతే ఆయన చేస్తలే, కేసు పెట్టిస్తాను, కేసు పెట్టిలే. దాని వెనక వరుణ్ సంకినేని కొడుకు వరుణ్ ఉన్నాడని తెలిసింది, పొట్టి జానయ్య అంట. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళే మాకు సాయం చేస్తారు, మా ఊరు సర్పంచ్ వాళ్ళే సాయం చేస్తారని వాళ్ళే ఊర్లో చెప్తున్నారు, ఇట్లా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇట్లా పొట్టి అంటే ఏం చదువుతుంది? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. అయిపోయి నా దగ్గరనే ఉంటుంది, 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి నా దగ్గర, ఇంతకుముందు మామయ్య వాళ్ళ దగ్గర ఉండే. చెల్లె చనిపో ముందుకు 4 months బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 15-20 days ఉంది సార్. అక్కడనే వాళ్ళు వచ్చి బెదిరించిరు అనేది తెలిసింది ఊర్లో, దానికి సాక్షులు కూడా ఉన్నారు చూసినామని. తర్వాత చెల్లె చనిపోయినాక చెప్పారు వాళ్ళు ఇట్లని.
అంటే మేము ఏం కోరుకున్నాం అంటే వాళ్ళ ముగ్గురు కేసు కావాలి సార్, మిగతా ముగ్గురికి కేసు కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి, అదే కోరుకుంటాం సార్. చనిపోయిన తర్వాతనే మీకు ఆమె కన్సీవ్ అయిందని చెప్పి పెళ్లి కాలేదు కానీ కన్సీవ్ అయిందని మీకు తర్వాత అర్థమైంది. తర్వాత అతను లొంగిపోయిండు. ఇంకా ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళు రికార్డింగ్ పెట్టిరు ఇట్లా లంచం ఇచ్చినాం అది ఇది. అప్పటిదాకా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలియదు. అంటే మీరు లంచం ఇచ్చారని చెప్పి ఇట్లా కాల్ రికార్డ్ బయట పెట్టారని చెప్పేసి పోలీస్ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేశారు? చేసాం సార్, వాళ్ళకి కూడా వినిపించినాం ఈ రికార్డ్ అబద్ధం కాదు, వాడు చెప్పిన అన్ని నమ్ముతారా, మరి మీరెందుకు నమ్ముతున్నారు సార్, వాళ్ళు ఉన్నారని మేము చెప్తున్నాం పెట్టండి, వాడు చెప్పింది నమ్మకపోతే మాది కూడా నమ్మాలిగా, అట్లా అన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. చివరికి ఏం కోరుకుంటారు? వాళ్ళ ముగ్గురు కేసు కావాలి సార్, వీడికి అయింది వాళ్ళ ముగ్గురికి కూడా కేసు కావాలి, వాళ్ళకి కూడా శిక్ష పడాలి. వీడంతా అంటే దాదాపు చనిపోయినప్పటి నుంచి మీరు తిరుగుతూనే ఉన్నారు మీడియా అనుకుంటూ. 2 నెలల 15 రోజుల నుంచి తిరుగుతున్నాం, కంటిన్యూగా 2 months అయితే తిరుగుతూనే ఉన్నాం. ఎటువంటి రీజన్ లేదు, ఏ న్యాయం జరగలేదు మాకు. అంటే అతనికి పోలీసు సపోర్ట్ కావచ్చు, రాజకీయ సపోర్ట్ ఉంది, పోలీసుల సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది మొత్తం. ఇక చనిపోయినాక బయటకు వచ్చిండు, మొన్న వచ్చిన తెల్లారి రఘు దగ్గరికి వెళ్ళారంట, రఘు సార్ దగ్గరికి. వీళ్ళు బయటనే జైలు నుంచి వచ్చినోడు, మేము చంపలేదు సార్, మేము చంపలేదు అని డైరెక్ట్ వాడొచ్చి చెప్తుండంట. అదే అర్థం కావట్లేదు, వాడే చంపుతాడు, వాడే ఇట్లా కన్సీవ్ కి కారణం అవుతాడు, నాకేం అవసరం లేదు, నాకు సంబంధం లేదని చెప్తున్నారు సార్. అయితే గంగోత్రి అనే అమ్మాయి వాళ్ళ అక్క పెళ్లి చేసుకుని చైతన్యపూర్లో ఉంటుంది. చైతన్యపూర్లో అక్కతో పాటు ఇక్కడే కాలేజ్ చదువుకుంటూ ఇక్కడే హాలిడే సమయంలో ఉంటుంది. అయితే వాళ్ళ ఇంటి దగ్గర సూర్యాపేటలోని వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి వెనక బాబాయ్ మహేష్ అనే వ్యక్తి, ఆ బాబాయ్గా వరుసకు బాబాయ్ అవుతాడు. ఇతను కావాలనే పరిచయం చేసుకుని కావాలనే ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు. ఆ ప్రెగ్నెంట్ చేసిన విషయం కూడా చనిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చే వరకు కూడా మాకు తెలియదు అని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మహేష్ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళి ఆల్రెడీ మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. అతను అందరికీ డబ్బులు ఇచ్చి పోలీసులకు కావచ్చు, ఇటు కోర్టు కావచ్చు, అందరికీ డబ్బులు ఇచ్చానని చెప్పేసి కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ గ్రూప్ సూర్యాపేట సంబంధించిన వాళ్ళ విలేజ్ గ్రూప్ లో కూడా పెట్టాడు. డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు కావచ్చు, ఏ న్యాయ వ్యవస్థ కూడా మాకు హెల్ప్ చేయట్లేదు. మీడియా ముఖంగా మేము దాదాపు 2 నెలలుగా తిరుగుతూ ఉన్నాం, మాకు అసలు ఎటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ అక్క కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ తండ్రి కావచ్చు ఆవేదనతో ఇటు హైదరాబాద్కి అయితే వచ్చిన పరిస్థితి. మరి చూడాలి నిజంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు దీనికి సంబంధించి నిజంగానే మరి అరెస్ట్ చేయబోతుందా అని చెప్పేసి వేచి చూడాల్సి.